వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్. మంచి స్టోరీ అండి. స్టోరీ పేరు రాజుకు తెలిసొచ్చింది. చిత్రసీమ రాజ్యానికి విచిత్రసేనుడు పాలించేవాడు. అతనికి గర్వం ఎక్కువ. ఒకరోజు ఆస్థాన వైద్యుడు శివశర్మను పిలిచి, నేను ఎప్పటికీ యువకుడిగా ఉండేలా, మరణం లేకుండా శాశ్వతంగా జీవించేలా ఒక మందు తయారు చేసివ్వు అని చేస్తే నీకు ఈ రాజ్యంలో సగం భాగం ఇస్తాను, లేకపోతే ఈ పదవి నుంచి తొలగిస్తాను అని మంత్రితో చెప్తాడు అనమాట. ఒక మంత్రి చెప్తాడు, నువ్వు మందు, అలాంటి మందు నువ్వు తయారు చెయ్యి, నేను ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అని అలాంటి మందు నువ్వు తయారు చెయ్యి, అప్పుడు నీకు నా రాజ్యంలో సగం రాజ్యం నీకు ఇచ్చేస్తాను అంటాడు. చాలా మంత్రులు చాలా తెలివైన వాళ్ళు ఉంటారండి, అలాంటి వాళ్ళని పెట్టుకుంటారు రాజులు కూడాను. ఎప్పుడు కూడా నేను వైద్యుడిగా కూడా నియమిస్తాను అంటాడు. అంటే మంత్రి గారితో వైద్యుడిని పిలిపిస్తారండి. ఆ మంత్రి ఒక వైద్యుడిని తీసుకొస్తాడు. ఆ వైద్యుడు ఎప్పుడూ రాజ్యంలోనే పనిచేస్తుంటాడు, ఎవరికైనా ఆరోగ్యం బాగోపోయినా చేసినా. ఆ వైద్యుడితో చెప్తాడు అనమాట, రాజు, నువ్వు అలాంటి మందు తయారు చెయ్యి, నేను ఎప్పుడు యవ్వనంగా ఉండేటట్టు, అలా నువ్వు కనుక చేస్తే కనుక నీకు సగం రాజ్యం నీకు నేను ఇచ్చేస్తాను అని ఆ వైద్యుడితో చెప్తాడండి, మంత్రి తీసుకొచ్చిన వైద్యుడితోటి. అలాగే మహారాజా, వైద్యుడు ఏమంటాడు, అలాగే మహారాజా, నాకు నెల రోజులు మీరు గడువు ఇవ్వండి. వెంటనే అవ్వదు కదండి, ఏదైనా టైం అడుగుతారు కదా, అందువల్ల వైద్యుడు ఒక నెల నాకు గడువు ఇవ్వండి అని రాజుగారిని అడుగుతాడు. అని అడిగాడు శివశర్మ. ఎవరండి? వైద్యుడి పేరు శివశర్మ. కొన్ని రోజులకు మహారాజును కలిసి మందు తయారు చేసే మార్గం కనుక్కున్నాను. వైద్యుడు ఏం చెప్తాడండి, అలాంటి మందు నేను కనుక్కున్నాను అని చెప్తాడు. కానీ దానికి సంబంధించిన చెట్టు ఆకులు మీరే స్వయంగా తీసుకురావాలి, ఎవ్వరికీ చెప్పకూడదు. వైద్యుడు ఏం చెప్తాడంటే రాజుగారికి, నేను మందు కనిపెట్టేశాను, కానీ ఆ మందులోకి రసం చేసే దాంట్లో ఆకులు అవసరము, ఆకులు మీరు సొంతంగానే తేవాలి, ఎవరితోటి తెప్పించకూడదు, ఈ విషయం కూడా ఎవరికి మీరు చెప్పకూడదు అని వైద్యుడు శివశర్మ రాజుగారికి చెప్తాడు. ఒకవేళ చెప్తే ఆ మందు మీకు పనిచేయదు. ఒకవేళ రాజుకు ఆకులు దొరకలేదనుకోండి, ఎవరొకరితో తెప్పించకూడదు, తెప్పిస్తే ఆ మందు మీకు పనిచేయదు, మీరే స్వయంగా తీసుకురావాలి ఆకులు, ఆ విషయం కూడా ఎవరికి చెప్పకూడదు, అప్పుడు ఆ మందు మీకు పనిచేస్తుంది అని చెప్తాడు. మనకు నెల రోజులు సమయమే ఉంది అంటూ ఆ రహస్య చెట్టు గురించి రాజు చెవిలో చెప్తాడు శివశర్మ. ఏ ఆకులు అవసరమో అవి ఓపెన్గా చెప్పకుండా రాజుగారి చెవిలో శివశర్మ చెప్తాడు, పలానా ఆకులు కావాలని. దాంతో చాలా ఆనందపడిన రాజు, దానికి నెల రోజులు ఎందుకు, 2 రోజుల్లోనే తీసుకొచ్చేస్తాను. శివశర్మ ఏమంటాడంటే, ఒక నెల టైమే ఉంది మన దగ్గర, మీరు ఎంత తొందరగా ఆకులు తీసుకొస్తే అంత తొందరగా నేను మందు తయారు చేసి మీకు ఇస్తాను, ఇంక నెల టైం ఉంది అని చెప్తాడు శివశర్మ. రాజుగారు ఎంతో సంతోషపడిపోతాడు. ఏమంటాడు, ఇంతేనా, అరే 2 రోజుల్లో నేను తీసుకొచ్చేస్తాను అంటాడు రాజు. దానికి నెల రోజులు ఎందుకు, 2 రోజుల్లోనే పని అయిపోతుంది అంటాడు. 2 రోజుల్లో తీసుకొస్తాను, పసరు మందు తయారు చేయడానికి సిద్ధంగా ఉండు, అన్నీ తయారు చేసి ఉంచే, ఆకు నేను 2 రోజుల్లో తీసుకొచ్చేస్తానని చెప్తాడు. అని బయలుదేరాడు. అలా రోజులు తరబడి అడవిలో తిరుగుతూనే ఉన్నాడు విచిత్రసేనుడు. రాజుగారి పేరు విచిత్రసేనుడు కదండి. చెప్పండి, కామెంట్ బాక్స్లో రాయండి, ఏం పేరు చెప్పాను ముందు, తప్పకుండా రాయండి రాజుగారి పేరేంటో. విచిత్రసేనుడు. మళ్ళీ రిపీట్ చేస్తానండి. వైద్యుడు చెప్పిన ఆకు ఎక్కడా దొరకలేదు. ఎన్నో తిరిగాడు, ఎన్నో అడవులు తిరిగాడు, ఎన్నెన్నో చోట్ల తిరిగాడు రాజుగారు, కానీ ఆ ఆకు మాత్రం దొరకలేదు. అయినా అలాగే తిరుగుతూ ఉన్నాడు. నెల రోజులు పూర్తయ్యేసరికి వైద్యుడు చెప్పిన లాంటి చెట్టు అసలు ఎక్కడా ఉండదని రాజుకు తెలిసొచ్చింది. శివశర్మ చెప్పిన ఆకులు ఎక్కడ దొరకని నిశ్చయించుకున్నాడు మనసులోను, ఇలాంటి ఆకులు ఎక్కడ దొరకని అంటాడు. వెంటనే కోటకు బయలుదేరాడు. తరువాత వైద్యుడిని కలిసి, ఎప్పటికీ నేనే రాజుగా ఉండాలన్న ఆశ, ఆ మందును కావాలని అడిగాను, కానీ మీరు చెప్పినట్టు ఆకులు రాలని చెట్టే లేదు,
ఏం చెవిలో ఏం చెప్పాడండి, ఎంత మంచి రహస్యం చెప్పాడు. ఎప్పుడు ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టు నుంచి ఆకులు రాలని చెట్టు నుంచి ఆకులు కోసుకురమ్మన్నాడు శివశర్మ గారు. ఆ రాజుగారికి చెట్టు అనేసరికి ఆకులు రాలుతాయి కదండి. న్యాచురల్గా వసంత ఋతువు వస్తే ఆటోమేటిక్గా ఆకులు రాలుతాయి. చెట్టు ఎండిపోయినా కూడా ఆకులు రాలిపోతాయి. అలాంటి చెట్టు ఎక్కడ ఎన్ని చోట్ల తిరిగినా రాజుగారికి దొరకలేదు. రాజుగారికి ఎన్ని ఎతికినా ఎన్ని చేసినా దొరకలేదు. ఆఖరి శివశర్మని పిలిచి ఆ మందు కావాలని అడిగాను, కానీ మీరు చెప్పిన ఆకులు నాకు దొరకలేదు. వాటి స్థానంలో కొత్తవి చిగురుస్తూనే ఉన్నాయి. పాతాకులు పడిపోతున్నాయి, కొత్త ఆకులు వస్తూనే ఉన్నాయి చెట్లకి. అప్పుడే అర్థమైంది ప్రతి చోట మార్పు, కొత్తదనం అవసరమని అన్నాడు మహారాజు. అదే అన్నాడండి, అన్నీ మార్పండి, అన్నీ చేంజబులే, ఏదైనా చేంజబులే, మనం కూడా చేంజబులే. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం అండి, వయసులో ఎలా ఉండేవాళ్ళము, వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అవుతున్నామండి మనము. అలాగా మనము మారుతున్నాము, వాతావరణం మారుతుంది, ప్రకృతి మారుతుంది, అన్నీ మారుతున్నాయి. అలా మారకుండా ఉండేది ఏదీ లేదండి. ప్రకృతి అంటే ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. అట్లాంటి వాడికి మనం మనసులో పెట్టుకుని ఎన్నో పగలు ఎదరు మనిషితోటి దెబ్బలాట్లు అవి ఇవి ఎన్ని పెట్టుకుంటామండి మనసులో మనము. ఇవన్నీ చేంజబుల్ అండి. పొద్దున్న మన మనసులో పెట్టుకునే సాయంత్రం ఉండదు. నెమ్మదిగా ఆ మాట పవర్ తగ్గిపోతూనే ఉంటుంది నెమ్మదిగా. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. మాటలు పట్టించుకోకర్లేదు, అది చేయక్కర్లేదు, ఇది అన్నీ రోజు నయా రోజు కొత్త అండి. రోజు కొత్తగా ఉంటాయి. భగవంతుడు ఎంత బాగా సృష్టించాడండి. లేకపోతే మనిషి బోరైపోతాడు ఒకటే చూసి. అందువల్ల అంటాడండి, ఏది అట్లాంటి ప్రకృతిలో అలాంటి రోజు చేంజ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు అర్థమైంది రాజుకు, ప్రతి చోట మార్పు, కొత్తదనం అవసరమన్నాడు మహారాజు. ఆయనలో వచ్చిన మార్పు చూసి వైద్యుడికి సంతోషం కలిగింది.